మహారాష్ట్ర గడ్చిరోలిలో పోలీసులు చేపట్టిన ఆపరేషన్ సక్సెస్ అవుతుందా? ఇప్పటి వరకు మావోయిస్ట్ షెల్టర్గా ఉన్న ఏరియాలో పిల్లలపై పర్యవేక్షణ పోలీసులు ఎంతవరకు చేపడతారు? ఆపరేషన్ మాల్ట్రిషన్ ఎలా చేస్తారు? ఎంతమంది చేస్తారు? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. గడ్చిరోలి జిల్లాలో పోలీసులు చేపట్టిన మాల్ట్రిషన్ నిర్మూలన కార్యక్రమం సాధారణ పరిపాలన చర్య కంటే ఎంతో లోతైన సామాజిక మార్పును సూచిస్తుంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా గత 5 దశాబ్దాలుగా మావోయిస్టు ప్రభావంతో గుర్తింపు పొందింది. ఈ ప్రాంతంలో అడవులు, దూర ప్రాంతాలు, మౌలిక వసతుల కొరత, భద్రతా సమస్యలు అన్నీ కలిసి ప్రజల జీవితాన్ని కష్టతరం చేశాయి. ముఖ్యంగా ఆరోగ్య సేవలు సరైన స్థాయిలో అందకపోవడం వల్ల గిరిజన పిల్లల్లో పోషకాహార లోపం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు తమ సాంప్రదాయ భద్రతా బాధ్యతలను దాటి సామాజిక ఆరోగ్య రంగంలో అడుగుపెట్టడం ఒక విశేష పరిణామంగానే భావించాలి. ఎందుకంటే మొదటగా ఈ కార్యక్రమం యొక్క నేపథ్యాన్ని పరిశీలిస్తే గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులపై విజయవంతమైనటువంటి ఆపరేషన్ల తర్వాత భద్రతా పరిస్థితి కొంత స్థిరపడింది. ఒకప్పుడు బాంబ్స్, బూబీ ట్రాప్స్, గెరిల్లా యుద్ధం వంటి ప్రమాదాలతో నిన్నటువంటి అబూజ్మట్ అడవుల్లో ఇప్పుడు పోలీసులు సామాజిక సేవకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది కేవలం వ్యూహాత్మక మార్పు కాదు, ప్రజల విశ్వాసాన్ని గెలుపొందడంలో కీలకమైనటువంటి స్టేజ్. భద్రతా దళాలు ప్రజల జీవితంలో సానుకూల పాత్ర పోషిస్తే అది లాంగ్ రన్లో శాంతి, అభివృద్ధికి తోడ్పడుతుంది. ఈ కార్యక్రమంలో మెయిన్ అట్రాక్షన్ మాల్ట్రిషన్ స్పాటర్స్ అనేటువంటి ఒక భావన. ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి 5 కానిస్టేబుల్ను ఎంపిక చేసి వారికి ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వీరు సాధారణంగా భద్రతా పర్యవేక్షణలో పాల్గొనేవారు అయినప్పటికీ ఇప్పుడు పిల్లల్లో పోషకాహార లోప లక్షణాలను గుర్తించే బాధ్యతను కూడా తీసుకున్నారు. ఇది ఒక కొత్త రకమైనటువంటి ఆలోచన. ఎందుకంటే పోలీసులు గ్రామాల్లోకి, అడవుల్లోకి తరచుగా వెళ్తారు. ఆరోగ్య సిబ్బంది చేరుకోలేనటువంటి ప్రాంతాల్లో కూడా వీరు సులభంగా చేరుకోగలుగుతారు. ఈ భౌగోళిక మరియు భద్రతా ప్రయోజనాన్ని ఉపయోగించుకోవడం ద్వారా ప్రభుత్వం యొక్క సమర్థవంతమైనటువంటి వ్యవస్థను నిర్మిస్తుంది. అయితే ప్రభుత్వ లెక్కల ప్రకారం గడ్చిరోలి జిల్లాలో 5 సంవత్సరాల లోపు పిల్లల్లో 35% నుంచి 45% వరకు స్టంటింగ్ ఉంది. అంటే పిల్లలు తమ వయస్సుకు తగినటువంటి ఎత్తు పెరగడం లేదు. అండ్ ఇది దీర్ఘకాలిక పోషకాహార లోపానికి గుర్తు. అదేవిధంగా సుమారు 11% పిల్లలు అక్యూట్ మాల్ట్రిషన్తో బాధపడుతున్నారు. ఇందులో 1.4% తీవ్రమైన స్థితిలో ఉండగా 9.8 మధ్యస్థాయి లోపంతో ఉన్నారు. అయితే ఈ లెక్కలు ఈ ప్రాంతంలో ఆరోగ్య పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూపిస్తున్నాయి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఈ సమస్య మరింతగా తీవ్రమైంది. ఈ పరిస్థితుల్లో పోలీసులు ముందుకు రావడం ఒక అవసరమైనటువంటి చర్యగా కూడా భావించవచ్చు. ఎందుకంటే గత 5 దశాబ్దాలుగా కొనసాగినటువంటి మావోయిస్టు ప్రభావం కారణంగా ఆరోగ్య సేవలు సరిగ్గా అమలు కాలేకపోయాయి. గ్రామాలకు చేరుకోవడం కష్టం. సిబ్బంది, భద్రతా సమస్యలు అన్నీ కలిసి ఆరోగ్య వ్యవస్థను బలహీనపరిచాయి. ఈ ఖాళీని పోలీసులు భర్తీ చేయడానికే ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్లో హెల్త్ క్యాంపులు నిర్వహించడం, గ్రామ భేటీలు చేయడం, వారపు బజార్లలో ఆరోగ్య సేవలు అందించడం వంటి చర్యలు కూడా చేపడుతున్నారు. ఇక జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎం రమేష్ చెప్తున్నట్లు పోలీసులు ఇప్పుడు ఆరోగ్య సిబ్బందితో కలిసి పనిచేస్తున్నారు. ఇది అంతర్ విభాగ సమన్వయానికి ఒక మంచి ఎగ్జాంపుల్. పోలీస్ శాఖ, ఆరోగ్య శాఖ, జిల్లా పరిషత్ అన్నీ కలిసి పనిచేస్తేనే ఇలాంటి సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, జిల్లా మలేరియా టెక్నికల్ సూపర్వైజర్ వంటి ఎక్స్పర్ట్స్ కూడా పాల్గొంటున్నారు. అయితే ఇది కార్యక్రమానికి శాస్త్రీయ ఆధారాన్ని అయితే అందిస్తుంది. మాల్ట్రిషన్ స్పాటర్స్ గా ఉన్నటువంటి కానిస్టేబుల్లకు ప్రత్యేకంగా కొన్ని లక్షణాలు గుర్తించే ట్రైనింగ్ ఇచ్చారు. హైట్, వెయిట్ నిష్పత్తి తక్కువగా ఉండడం, శరీరంలో వాపు అభివృద్ధికి ఆలస్యం వంటి లక్షణాలను వారు గుర్తించగలుగుతున్నారు. ఈ లక్షణాలు కల్పించినటువంటి వెంటనే పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు లేదా న్యూట్రిషన్ రీహాబిలిటేషన్ సెంటర్లకు పంపించేటువంటి విధానం అమలు చేస్తున్నారు. ఇది ఎర్లీ డిటెక్షన్ అండ్ ఇంటర్వెన్షన్ అనేటువంటి ఒక ఆరోగ్య విధానానికి అనుగుణంగా ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం తల్లులకు అవగాహన కల్పించడం. చాలా సందర్భాల్లో పోషకాహార లోపం కేవలం ఆర్థిక సమస్యల వల్లనే కాదు, అవగాహన లోపం కూడా కారణం. సరైన వన్యప్రాణం
అయితే పిల్లలకు టైంకి సరైనటువంటి ఆహారం ఇవ్వడం, పరిశుభ్రత పాటించడం వంటి విషయాల్లో అవగాహన పెంచడం వల్ల చాలా చాలా అవసరం దీనికి. అయితే పోలీసులు ఈ బాధ్యతను కూడా తీసుకోవడం ఒక ప్రత్యేక సాధారణంగా ఈ పని ఆరోగ్య సిబ్బంది చేస్తారు. కానీ పోలీసులు కూడా ఇందులో భాగస్వామ్యం కావడం ద్వారా అవగాహన మరింత విస్తరిస్తుంది. అయితే ఈ కార్యక్రమం యొక్క సామాజిక ప్రభావాన్ని విశ్లేషిస్తే ఇది పోలీస్ ప్రజల సంబంధాలను బలోపేతం చేసేటువంటి దిశగా ఒక కీలకమైనటువంటి అడుగు. గతంలో మావోయిస్టు ప్రాంతాల్లో పోలీసులంటే భయం, అనుమానాలతో ఇక్కడ ప్రజలు ఉండేవారు. కానీ ఇప్పుడు వారు సేవా దృక్పథంతో ముందుకొస్తున్నారు కాబట్టి ఇది ప్రజల్లో విశ్వాసాన్ని నింపుతుంది. లాంగ్ రన్ లో చూస్తే ఇది శాంతి అభివృద్ధికి కూడా బలమైనటువంటి ఒక పునాది వేస్తుంది. ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందులో మొదటగా పోలీసులకు ఆరోగ్య రంగంలో పరిమిత పరిజ్ఞానం మాత్రమే ఉంటుంది. వారికి ఇచ్చేటువంటి ట్రైనింగ్ సరిపడా చాలా లోతుగా ఉండాలి. రెండవది ఆరోగ్య సదుపాయాలు అందుబాటులో ఉండాలి. పిల్లలను గుర్తించడం మాత్రమే కాకుండా వారికి సరైనటువంటి ట్రీట్మెంట్ అందించడమే అసలైనటువంటి లక్ష్యం. అందుకోసం అంగన్వాడీలు, హాస్పిటళ్ళు, న్యూట్రిషన్ సెంటర్లు బలంగా ఏర్పాటు చేయాలి, అక్కడ ఉండాలి. మూడవది ఎక్కువగా ఫాలో అప్ అవసరం. ఒకసారి గుర్తించిన తర్వాత పిల్లల ఆరోగ్య స్థితి ఎలా మారుతుందనేది నిరంతరం పరిశీలించాలి. మొత్తానికి గడ్చిరోలి పోలీసులు చేపట్టినటువంటి ఈ కార్యక్రమం ఒక వినూత్న ప్రయోగం అనే చెప్పాలి. ఇది కేవలం ఒక జిల్లా పరిమితిలోనే కాకుండా దేశవ్యాప్తంగా అనుసరించదగినటువంటి మోడల్గా మారేటువంటి అవకాశం ఉంది. భద్రతా దళాలు కేవలం చట్టాన్ని అమలు చేసేటువంటి సంస్థలు మాత్రమే కాకుండా సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యంగా మారగలవని ఇది నిరూపిస్తుంది. కౌంటర్ ఇన్సర్జెన్సీ నుంచి కమ్యూనిటీ కేర్ వైపు కూడా జరిగినటువంటి ఈ మార్పు భారతదేశంలో గ్రామీణాభివృద్ధి, ప్రజారోగ్యం రంగాల్లో కూడా ఒక కొత్త దిశని ఇప్పుడు ఇది సూచిస్తుంది. సో మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.